Please subscribe to Over 7 Media. ఇస్తారా? ఇందాక నేను వచ్చినప్పుడు బాగున్నావు అంటే ఒకడే చేయొచ్చాడా? ఇప్పుడు అందమైన అమ్మాయి బాగున్నావు అనగా రెండు చేలు ఇస్తారు అక్కడ. ఇంకా ఎనర్జెటిక్ గా చెప్పమని. ఇంకా ఎనర్జెటిక్ చెప్పాలా? ఇంకోసారి అడగండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నావు. కానీ నాకు ఒక డౌట్ అండి. అక్కడేమో ఆర్ఫనేజ్ లా ఉన్నారు, అనాథలా వచ్చారు. ఇక్కడ ఏంటి ప్రిన్సెస్ లా మొత్తం సెటప్? అటు ఏమో బట్టలు ఏంటి ఇదంతా? ఇప్పుడు మనం ఎక్కడ వచ్చాం? అల్వాల్కి వచ్చాం. ఏదేవి వర్మ నువ్వు ప్రమోషన్ వచ్చాం. స్టార్ మార్క్ కి వచ్చాం. అవును, స్టార్ మార్క్ వస్తే అందరు స్టార్ కదా, అందరు ఇక్కడ ప్రిన్సెస్ కదా. ఓహో, అంటే స్టార్ మాల్ అడుగు పెట్టాక వీళ్ళందరూ అభిమానం చూశాక ఆ అభిమానంతో మీరు ఎవరని అయిపోయి ఇలా ప్రిన్సెస్ లో ఇచ్చారు. ఇంకా వీళ్ళు ముందు ఉన్నాం కదా, ఇంకా ప్రేమ ఎక్కువ అయిపోయింది. సో ఇంకా నేను ప్రిన్సెస్ లా ఫీల్ అయిపోతున్నాను. సరే, మీరు ప్రిన్సెస్ లా ఉన్నారు, బట్ కానీ ఈ పట్టులు పాపం చూస్తుంటే కొంచెం నిలబడలేకపోయేలా ఉన్నారు. కొంచెం వాళ్ళ కింద పంపించేద్దాం. థ్యాంక్ యూ అమ్మా. నెక్స్ట్ నాకు కూడా చిన్న ఎంట్రీ ఉంది, గెటప్ వేసుకుంటా అలాగే. కానీ అసలు ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నారు తెలుసా మీరు అసలు, అక్కడ గాని ఇక్కడ గాని. అసలు ఇలాంటి అమ్మాయిని అసలు ఎలా తప్పారు మీరు? అసలు కథ ఏంటి? నేను అసలు యాక్చువల్ గా కూతురు ఎవరో కనిపెడదాం, తప్పిపోయిన కూతురు ఎవరో కనిపెడదాం నలవాళ్ళకి వచ్చా. వీళ్ళు హెల్ప్ చేశారు. హెల్ప్ చేయగానే ఒక చిన్న వీడియో దొరికింది. ఆవిడ మీరేం తెలిసిపోయారు. ఎలా విడిపోయారు? అసలు మీ కథ ఏంటి? నేనైతే విడిపోలేదు. నేనైతే మా అమ్మ దగ్గర నుంచి దూరం అవ్వలేదు. మా అమ్మే నా దగ్గర నుంచి దూరం అయిపోయారు. ఓకే. సో ఎప్పుడు పుట్టిన పాప మీద ప్రాబ్లమే ఉండదు, అమ్మ మీదే కదా ప్రాబ్లం ఉంటది. కానీ ఎంతైనా నేను మాత్రం మా అమ్మ మీద ఫుల్ ప్రేమతోనే ఉన్నాను. ఈ రోజు మా అమ్మని చూసినా కూడా నాకు ఒక్క నిమిషం, అందానమ్మాయి మాట్లాడి మైక్ ఆఫ్ చేయకూడదు. ఎవరో మైక్ ఆఫ్ చేశారు. ఇది ఓకే. ప్రతి ఎవరు వచ్చి నాకు రెడీనా? రెడీ. నేను మీకు అదేంటో చెప్పండి, నేను కనిపెడతా. మీకు ఏ ప్రాబ్లం ఉన్నా? నా ప్రాబ్లం ఏం లేదు. నేనైతే ఆశ్రమంలో నన్ను వదిలేశారు, ఆశ్రమంలో పెరిగి హ్యాపీగా ఉన్నాను. కానీ నన్ను నా ఆశ్రమంలో ఉన్న నా ఫ్యామిలీని పారేయాలని చూస్తున్నారు ఒక విలన్ గ్యాంగ్. తరతరాలుగా అందమైన అమ్మాయిల వెనక ఇలాంటి విలన్లు పడుతూనే ఉంటారా? నాలాంటి హీరో లేక మీకు నేనున్నా డిటెక్టివ్. అందుకే ఈ రోజు మీ దగ్గరికి వచ్చాను. ఈ పెద్ద కోర్టులో దాచేస్తా, ఎవరికి కనబడకుండా. ఓకే. కానీ అసలు ఎవడండి ఇంత అందమైన అమ్మాయికి అన్యాయం చేసింది? అసలు వాడు కానీ నాకు కనబడితే ఈ అలవాల ప్రజల ముందే కొట్టేద్దాం. ఈ రోజు వచ్చారా? ఎక్కడ నేను ఉంటే అక్కడికి వచ్చి నన్ను పారేయాలని ఎదురు చూస్తూ నా వెనకాలే వచ్చేసారు. ఇక్కడ వరకు వస్తే ఇక్కడ రాకుండా ఎక్కడికి పోతాడు? ఇక్కడికి వచ్చాక నేను కడిగేస్తా. ఎవరాయన మిమ్మల్ని ఇబ్బంది పెట్టేది? ఎవరాయన? తనని ఎలా చెప్పాలంటే, మీ దగ్గర నాకు చెప్తే సరిపోదు, ఏమైనా వీడియో ప్రూఫ్స్ కావాలి? నాకు ఉంది, అన్ని రెడీగా ఉంది. చూసిన వెంటనే మీరందరూ తనని కొట్టాలి కాబట్టి ఒక వీడియోతో వచ్చాం. వీడియో ప్రూఫ్ తో వచ్చారా? అవును. అందమైన అమ్మాయిలు ఇంటెలిజెంట్ అంటే ఏంటో అనుకున్నా. యూ ప్రూఫ్ ఏదో ఒకసారి ఆ ప్రూఫ్ చూపించండి నాకు. సో ఇప్పుడు వస్తాయి చూడండి. 3, 2, 1. ఒక్కసారి ఆయన ఎవరో చూపించండి. మా అభిమానులు చూపించండి. వస్తువులు విసిరినంత తేలిక కాదు మా ఆస్తిని కొల్లగొట్టడం. మా మీదే కాదు, ఈ ఆశ్రమంలో ఉన్న ఒక్క ఇటుకను కూడా ముట్టుకోలేరు. ప్లేస్ కబ్జా చేయాలి కానీ ఎదురుగా ఉన్న ఖాళీగా ఉన్న ప్లేస్ ని కబ్జా చేస్తారా? అందుకే తన హీరోనా విల్లనా అని మీరే నాకు చెప్పాలి. చూడటానికి మిల్క్ బాయ్ ఉన్నాడు కానీ ఆ ట్రైన్ల మధ్యలోంచి ఎంట్రీ అనండి కొంచెం క్రూరంగా ఉంది. ఇక్కడ ప్రవేశపెట్టాక మాట్లాడతాం. తొందరగా ఆ విలన్ని ఆ హీరోని ప్రవేశపెట్టండి. మ్యూజిక్.
మనీష్. నువ్వు మనిషివే, పేరేంటి చెప్పు. మాకు తెలియదు మనిషి అని. పేరులోనే ఉంది. వేరే మనిషా? ఎస్. మరి మనిషి పనులు చేయకుండా ఎందుకు నువ్వు క్రూరంగా తయారయ్యావు? ఎందుకు ఆ అమ్మాయి వెనక పడుతున్నావు? ఎందుకు ఆ అమ్మాయి ల్యాండ్ కబ్జా చేస్తున్నావు? చూడడానికి మిల్క్ బాయ్లా బాగానే ఉన్నావుగా. ఇక్కడ అమ్మాయి కాన్సెప్ట్ కాదు, మా అత్తయ్య కోసం అవసరమైతే హీరో అన్న అవుతా, లేదంటే విలన్ అన్న అవుతా. ఎవరా అత్తయ్య? నువ్వు చూడడానికి నా అంత అందంగా కాకపోయినా ఓ మాస్టర్గా బాగానే ఉన్నావు. ఒక్క నిమిషం పక్కన ఇట్రా, ఇట్రా కొంచెం ఇట్రండి. వేసుకోండి. సారీ భయ్, కొంచెం చిల్లరగా బిహేవ్ చేస్తా అప్పుడప్పుడు, ఏమనుకోవద్దు. కానీ చిల్లర కూడా లేదు. ఇందాక ఆ క్రేన్స్ మధ్య నుంచి నువ్వు వచ్చావు కదా భయ్యా, ఒక షాట్ ఎస్. అదిపోయింది. ఆ కోట్ ఇట్లా తిట్టావు, అన్ని బాగున్నాయి కానీ ఎందుకు వాళ్ళ ఆర్ఫనెస్ మీద పడ్డావు? పాప మొహం చూడు భయ్యా. ఇప్పుడు ఏంటి, ఈ అమ్మాయిని మీకు కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చిందా ఇక్కడికి? అని కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చింది. మరి ఎవరితో చెప్పుకుంటుంది పాపం? ఆవిడకంటూ ఎవరున్నారు? యాక్చువల్లీ మేము చాలా మంచి మాటలతో తెలుగులో ఇక్కడ నుండి వెళ్ళిపోండి అన్నాం. ఓకే. వాళ్ళు ఏదో కబ్జా అన్నారు. కబ్జా మీనింగ్ ఏంటి? కబ్జా అని మా అర్థం, అంటే ఎప్పుడు వెళ్తారు అని. వాళ్ళు ఏదో కబ్జా అంటుంటున్నారు. సో అది మా తప్పు కాదు. కబ్జా అంటే ఇప్పుడు వెళ్తారా? యా, కబ్జాయేగా. ఓ హిందూ మంచి హీరో. కానీ ఏ మాటకి ఆ మాట, మీ ఇద్దరు ఇలా ఫ్రేమ్ చూస్తుంటే ఏదో ఇప్పుడు ప్రోమోలో మీరు గొడవ పడుతున్నారు కానీ పోను ఈ గొడవలు కాస్త ప్రేమగా మారేలా ఉందనుకుంటున్నా. ఏమంటారు? తినతో ప్రేమ ఏంటి? తినతో. హలో ఒక్క నిమిషం, ఇట్రా పక్కన యాక్సెప్ట్. ఇప్పుడు చూడు, మీ ఇద్దరు కలిసి చూడగానే ఆంటీ అంకుల్ ఎలా నవ్వేస్తున్నారో అమ్మాయిలను. ఏంటి జంట బాగుందా? ఇక నుంచి మన ప్రతి పొద్దున్న కాఫీ దాగి వచ్చిన అంకల్ అరవట్లేదు. ఇదే పొద్దున్నే కాఫీ దాగి వచ్చిన అంకల్ అరవట్లేదు. ఆయన జెంటిల్మెన్ బాబు, ఆయనే ఫస్ట్. ఇప్పుడు కావాలంటే అమ్మాయిని తీసుకొని పక్కన కొంచెం మాట్లాడు, ఎందుకు ఆయన మాట్లాడించడం. కానీ మనకి సోమవారం నుంచి శనివారం వరకు ఏ దేవి వర్మ సీరియల్లో ప్రతిరోజు మన ఇంటికి వస్తే ఈ జంట మీకు ఎలా అనిపిస్తుంది? బాగుందా లేదా జంట? ఫ్యూచర్లో ప్రేమలో పడతారు అనిపిస్తుంది కదా. గొడవలు ప్రేమగా మారుతాయి. రేపు పొద్దున్న ఆస్తి కింద అదే ల్యాండ్ నువ్వే ఇచ్చేస్తావు తిరిగి, కట్నం కింద. కట్నం కింద నేను తీసుకుంటాను కానీ ఇచ్చేయడం ఏంటి? కానీ ఎందుకు భయ్యా పాప మా ల్యాండ్ మీద పడ్డావు? కానీ ఫస్ట్ నీ గురించి, నీతో కాదు. ఏంటి ప్రతిరోజు 8:30కి వస్తుంది ఈ జంటను ఆశీర్వదిస్తారా? ఏంటమ్మా జంట నచ్చలేదా? జెంటిల్మెన్ చెప్పబోయా బాబు. ఓకేనా? ఇప్పుడు ఈయన మాట్లాడుతూ కొంచెం అలాగే ఉంటుంది, కొంచెం ఈవిడితో మాట్లాడుతాం. నువ్వేం చేసావు ఇప్పుడు ఈవిడ చెప్తా. తను పేరు మాత్రమే మనిషి, కానీ అస్సలు మనిషే కాదు. చూడు, డాడ్స్ లిటిల్ ప్రిన్సెస్ తో అన్న ఏగచ్చు కానీ మామ్స్ లిటిల్ ప్రిన్సెస్ తో ఏగలేము. తను అమ్మ కోసం తప్పిస్తుంది కాబట్టి మామ్స్ లిటిల్ ప్రిన్సెస్ ఇంకా అనిపిస్తుంది. నాకు నా అమ్మ లవ్వే దొరకలేదు. అదే, సో మామ్స్ లిటిల్ ప్రిన్సెస్ కాదు, అమ్మ లవ్ ఇంకా నాకు దొరకలేదు కదా. కానీ ఊహించుకుంటున్నావు కదా. అది ఎప్పుడు ఉంటది కదా, ఎవరికైనా అమ్మ అంటే ఇష్టమా లేదా? అందరికీ ఇష్టమే కదా. అమ్మ మనల్ని తిట్టినా కొట్టినా అమ్మ అంటే మనకి లవ్వే కదా. నాకు అంతే, మా అమ్మని నేను చూడలేదు, మా అమ్మ నన్ను వదిలేశారు, అయినా అమ్మ మీద ప్రేమ ఉంది, చాలా ఉంది. అయినా మేము సరే, మిగతాదంతా ఒక పవర్ఫుల్ పర్సన్ చెప్తారు. ఇక్కడితో ఆపేస్తున్నా. నీకు విషయం తెలుసా? ఇప్పుడు కొంచెం అన్న ఇంటిగా కూర్చోండి, సెంటర్ ఫ్రేమ్ అంట. ఓకే సర్లే. అదే కనుక ఇలాంటి అమ్మాయి కనుక నాకు హీరోయిన్ గా పెట్టుంటే 100 ల్యాండ్లు నేనే తీసుకొచ్చాడు కాలు ముందు పెట్టేవాడిని. నువ్వు ఉన్నావు. డిటెక్టివ్, ఇప్పుడు ఇతన్ని అడగండి, మంచిగా మేము ఏదో ఒక ఊర్లో మంచి లవ్ తో బ్రతుకుతున్నాం, ఎందుకు మా ఆశ్రమాన్ని కబ్జా చేస్తున్నారు అని అడగండి. మేము లవ్ కోసమే వచ్చాం. లవ్ కోసం వచ్చినప్పుడు ఇవ్వాలి, లాక్కోకూడదు. మా లవ్ స్టూడెంట్స్ లవ్ కోసం. స్టూడెంట్స్ లవ్? ఆవిడ మాత్రం స్టూడెంట్ లా కనిపించట్లేదు మీకు? చెప్పాను కదా ఇందాకే మామ్స్ లిటిల్ ప్రిన్సెస్ అని. నువ్వు మామ్స్ లిటిల్, ఆవిడ కాదు, నువ్వు ఉన్నావు మామ్స్ లిటిల్ ప్రిన్సెస్ లాగా ఉంది కదా. నాకేదో తేడాగా ఉంది. మేము మంచిగా ఉన్నప్పుడు తేడాగా వచ్చి మా ఆశ్రమాన్ని తీసేశారు. ఎందుకు? పాపం అంత అందమైన అమ్మాయికి ఇంత అన్యాయం ఎందుకు చేసావు? అదే చెప్తున్నాను కదా, అవన్నీ మా అత్తయ్య డిసైడ్ చేస్తుంది. మా అత్తయ్య ఏది డిసైడ్ చేసినా అది మంచికే చేస్తుంది కాబట్టి చెడు కాదు. మా అత్తయ్య ఏం చెప్తే నేను మైండ్లో ఫిక్స్ అవుతా, బ్లైండ్గా వెళ్ళిపోతా.
నేను తీసుకుంటా. సరే, నీవు ఎన్ని చెప్పినా సరే నేను కన్విన్స్ అవ్వలేకపోతున్నా. నా డిటెక్టివ్ మైండ్కి నువ్వు ఏదో అన్యాయం చేస్తావు అనిపిస్తుంది. ఇంత అందమైన అమ్మాయికి అన్యాయం చేయాలంటే, అన్యాయం చేశాడు అంటే ఆ అన్యాయాన్ని అరికట్టడానికి నేను ఒక్కటి సరిపోను. ఎందుకంటే ఆయన చూస్తే అలా ఉన్నాడు, నేను చూస్తే ఎలా ఉన్నా, ఈయన ఎక్కడ కొడతాడని భయం వేస్తుంది. ఈ అమ్మాయి అన్యాయాన్ని అరికట్టడానికి నేను ఒకరిని తీసుకొచ్చా. స్టార్ వల్ల మీకు ఇష్టమైన హీరో ఇంకోరు ఎవరు? ఇంకో లక్కీ. హలో, మాట్లాడండి అలవాళ్ళ ప్రజలు. స్టార్ బాలు ఒక హీరో పేరు చెప్పండి. బాలు. మరి ఆ బాలు వచ్చే సమస్య పరిష్కరిస్తే ఎలా ఉంటది? మరి ఆ బాలుని పిలుద్దామా? నిండా గుడి గంటలు గువల గొంతులు మోగిన బాలు కురిపించేది ఎవరో రాత్రి ఓకే. ఆ పాట ఒకటి ఎక్కడికి వెళ్ళా, గుండె నిండా గుడి గంట, నిద్రలో కూడా గుండె నిండా. ఏంటి పోయి ఆ పాట? ఎక్కడికి వెళ్ళా? నేను రావాలంటే ఫస్ట్ ఆ పాట రావాలి, ఓకే. తర్వాతనే నేను వస్తా. కానీ నాకు డౌట్, నువ్వెందుకు పోయి ప్రతి సీరియల్ ఎంట్రీ ఇస్తావు? లేదు, స్టార్ మాలో ప్రతి సీరియల్ స్టార్ట్ చేయడానికి ముందు నన్నే పిలుస్తారు. సో ఈ సీరియల్ కూడా అలానే పిలిచారు, అలానే వస్తున్నాం. కాదు, ప్రతి సీరియల్ కూడా ఆ సీరియల్ హీరోలకి ఇంకెవరికైనా బాధ ఉందంటాడు, హీరోయిన్కి బాధ ఉంటే మాత్రం వెంటనే వచ్చేస్తావు. ఎందుకు అలా? యా, ఆడవాళ్ళకి అన్యాయం జరిగితే, మగవాళ్ళకి అన్యాయం జరిగితే అరగంట లేట్గా వస్తాను, కానీ ఆడవాళ్ళకి అన్యాయం జరిగితే అరక్షణం కూడా వెయిట్ చేయను. ఓ ఆహా, సింపుల్ గా మెన్ విల్ బి మెన్ అంటున్నాడు. చూసారా? ఇగో నీ గురించి వచ్చాడు, నిన్ను కొట్టడానికే. ఏంటి ఇది? కోర్టు కోడి నైటియా? నైట్ కాదు, నా పేరేంటో తెలుసా? చెప్పు, నీ పేరేంటి? గుడ్ నైట్. గుడ్ నైట్ అని పెట్టుకో. గుడ్ నైట్ అని పెట్టుకోవాలి. నైట్గా వేసుకొని వచ్చావు. ఇది నైట్ కాదా? ఇంకొక నిమిషం తిరుగు. ఇదేంటి? అది ఫ్యాషన్. ఫ్యాషనా? ఫ్యాషన్. ఏదో అమ్మాయిని చెయ్యి పట్టి లాక్కొని చెట్టు కింద కట్టినట్టు ఉంది అది. నా శరీరం మీద అంత పెద్ద కోటు చారిపోతుంది భయ్యా, అందుకే కట్టుకోండి వెనకాల. కోటని చెప్పకు, నైటీని చెప్పు. నైట్ కాదే ఆ కోటు, నైటీ. ఒక్క నిమిషం, అక్కడ నీ ఫ్యాన్స్ ఉన్నారు, రాయి చెప్పావు సరే. యాంకర్ ఎవరో వస్తారని చెప్పారు, ఎవరది? యాంకర్. రైటర్ అని చెప్పుకొని తిరుగుతున్నావు, యాంకర్ చెప్తున్నావు, ఏదో ఒకటి చెప్పు. నేను యాంకర్ ఈరోజు. యాంకరా రైటరా? యాంకర్. మళ్ళీ రైటింగ్ వెళ్ళవు? రాయను. ఎప్పుడు వెళ్ళవు? రాయను. ఫస్ట్ ఆఫ్ ఆల్ డిటెక్టివ్ క్వశ్చన్స్ చేయకూడదు, నేను క్వశ్చన్స్ చేయాలి. నువ్వు ప్రతి అమ్మాయి హీరోయిన్ అనగానే అదేదో పొదరిల్లి సినిమాకి అమ్మాయి బాధలో ఉందనగానే క్యాబ్ వేసుకెళ్ళాడు. ఇక్కడ ఈ అమ్మాయి బాధ అనగానే మైక్ పట్టుకుని వచ్చు. ఏంటో బాబు అమ్మాయిలు అనగా ఎలా పడుతున్నాడు? వచ్చినప్పుడు నుంచి చూస్తూనే ఉన్నా, వీళ్ళిద్దరు బాగానే ఉన్నావు, నువ్వు మధ్యలో వచ్చి ఏదో డైలాగ్ చెప్పి వీళ్ళిద్దరు విడదీస్తూనే ఉన్నావు. ఏంటి నీ సంగతి? నేను విడదీలా, వాళ్ళిద్దరూ విడిపోయి ఉన్నారు. నేను ఇంకా కలపడానికి ట్రై చేస్తాను. ఆ జంట ఎలా ఉందని అడిగా, అందరూ బాగుందన్నారు. రేపు పొద్దున్న ప్రేమలో పడతారని కూడా నేనే చెప్పాను వాళ్ళిద్దరికి. ఆయనేమో ల్యాండ్ లాక్కొని పాపం ఆయన ఇబ్బంది పెడుతున్నాడు. ఓకే, నేనేం చేయాలి చెప్పు? హీరోయిన్ తీసుకొని ఏం చేయాలి చెప్పంట. ఫస్ట్ ఫ్యాన్స్ తో మాట్లాడు. హాయ్, అందరు ఎలా ఉన్నారు? ఎంతమంది గుడి గంటలు చూస్తున్నారు? చూసేసారా? నన్ను మాత్రమే పిలిచారు. తీసుకొస్తాడమ్మా, మీనాని వాళ్ళ అమ్మని వాళ్ళ అందరూ తీసుకొస్తాడు. తీసుకొద్దాం, భోజనం ఏర్పాట్లు రెడీ చేయండి. ప్రభావతి, మీనా అందరూ వస్తారు. ఓకే, సీరియల్ మీరు చూసి సక్సెస్ చేస్తే వాళ్ళు కూడా వస్తారు మిమ్మల్ని చూడడానికి. ఓకే. నువ్వు అన్యాయం అనగానే వచ్చావు, అక్కడ అమ్మాయికి అన్యాయం జరిగింది, ఆ అమ్మాయితో మాట్లాడవా? హాయ్ అంజలి గారు, మీకు ప్రోమోలు చూసాను, మీ ఆశ్రమానికి అన్యాయం జరిగిందని. ఇంకా ఫ్యూచర్లో ఏమైనా అన్యాయం జరిగితే పక్కా బాలుని పిలవండి, బాలు వస్తాడు, అక్కడ మంచిది జరుగుతుంది. నువ్వు అంత ఖాళీగా ఉంటావా? బాలు ఫ్యూచర్ లో అన్యాయం జరిగితే బాలు అని పిలవండి, వేసుకొచ్చేస్తానంట. ఏంటి వాళ్ళ ఇంటి పక్కనే ఉంటావు నువ్వేమన్నా? బాలు ఫ్యూచర్ లో కాదు, ఇప్పుడే ఆ అన్యాయం చేసిన వాళ్ళు నా పక్కనే ఉన్నారు. అన్యాయం చేయడానికి వచ్చారా? ఇతనే. ఏం అన్యాయం చేశారండి మీరు? నువ్వు ఏదో న్యాయం చేస్తానని వచ్చావు. ఎవరు మాట విని ఆయన ఏం చేస్తారు? అదొకటి ఉండాలి కదా. కాదు, మనోడు న్యాయం చేస్తానని వచ్చాడు. ఇందాక పొదరిల్లుకి క్యాబ్ వేసుకొని వచ్చాడు అన్నావు కదా, ఈసారి జేసీబీ ఎక్కిస్తా. అయ్యా, నువ్వు పొదర్లకి క్యాబ్ వేసుకొచ్చావు కదా, ఈసారి వస్తే జేసీబీ ఎక్కిస్తానంట. నేను ఆయన ఇంటికి చూడలేదా? జేసీబీ మధ్యలోంచి వచ్చాడు. జేసీబీలో వచ్చావా? అదే మెషిన్ జేసీబీ వస్తుంది, తర్వాత మనిషి వచ్చింది, ఏదో డైలాగ్ వచ్చింది. ఓ అవునా, మీకోసం అది బాగుంది. తేడా వస్తే జేసీబీతోనే. ఆయన ఇప్పుడు డబ్బులు ఉన్నాయి. నాకు ఇంకోటి తెలుసా? డబ్బులు కాదు, వెనకాల మా అత్తయ్య ఉంది. ఓరే అత్తయ్య ఎవరు అసలు? ఫస్ట్ ఎంట్రీ అత్తయ్య చూడాలి. నీ అత్తయ్య డబ్బులు పట్టుకొని జేసీబీ ఇస్తాను చెప్పా. నీ డబ్బులు కాదు, నీ అత్తయ్య డబ్బులు.
పవర్ అత్తయ్య ఏం చెప్తే అది సరే చేస్తా. ఆ అత్తయ్య ఎవరో చూద్దాం, కానీ ఈ కేసు కోసం నాకు ఇంకో ప్రూఫ్ కూడా దొరికింది రీసెంట్ గానే. ఏంటి ఇంకో ప్రూఫ్ దొరికింది. ఇంకా ప్రూఫ్ ఏంటి? ఆ ప్రూఫ్ చూస్తే ఇంకొంచెం మనం ఆ కేసు గురించి తెలుసుకోవచ్చు. ఆ తల్లి ఎవరో ఏమైనా చెప్పు, డిటెక్టివ్ మాత్రం చెప్పకు. ఒరేయ్, నేను డిటెక్టివ్ కాదు, నేను డిటెక్టివ్ నేనా బాబు? ఇప్పుడు నేను డిటెక్టివ్ ప్రూవ్ చేస్తా. దీనికి కూడా ప్రూఫ్ ఉంది. అన్ని పెట్టుకుంటే డిటెక్టివ్ అని ఎవరు నమ్మరు. ఇప్పుడు నేను చూపించిన ప్రూఫ్ చూసిన తర్వాత నువ్వు డిటెక్టివ్ ఒప్పుకుంటావు. ఓకే, ఓకే చూద్దాం. ఒకసారి ఆ ప్రూఫ్ వేయండి. అంత అది నాలాంటి డిటెక్టివ్లు అర్థం అవుతుంది, నీలాంటి సామాన్యులకు అర్థం కాదు. ఆవిడ వచ్చి ఏ దేవి వర్మ నువ్వు ఆల్ ది బెస్ట్ చెప్పారు. అందులో ఒక చిన్న ఇది ఉంది, నీకు తెలియదు, మాలాంటి డిటెక్టివ్లు మాత్రమే తెలిసేది. నువ్వు వాళ్ళు పక్క ఎల్లకు కొడతారు. కొట్టను నెక్స్ట్ జడ్జెస్ అంటున్నా చూడు, నేను ఆడియన్స్. నేను కూడా మీరు ఏదో నిజమైన డిటెక్టివ్ నాకు హెల్ప్ చేస్తారు అనుకున్నా, సంబంధం లేకుండా ఏదేదో ఏమండి? లేదు. ఎందుకు అనుకున్నారు? అది తీసుకోవడానికి ఒక చిన్న కారణం ఉంది. ఆవిడ ఏ సీరియల్ చేస్తున్నారు ఆడియన్స్? ఆవిడ ఏ సీరియల్? గోదావరి, తెలుసు కదా. సో గోదావరి అభిమానులంతా ఆవిడ్ని అభిమానిస్తారు. ఆవిడ్ని చూసి మిమ్మల్ని కూడా అభిమానించి రేపు పొద్దున ఆ సీరియల్తో పాటు మీ సీరియల్ కూడా ఆశీర్వదించి ఆ తర్వాత మీ సీరియల్ కూడా హిట్ చేస్తే 2 సీరియల్ హిట్ అవుతాయని ఇలా కలిపా. నేను కూడా అక్కడ గెస్ట్ రోల్ చేసి ఇంకెన్ని సీరియల్ చేస్తా? మీ సీరియల్ 6 ఎపిసోడ్ చేస్తే పక్క సీరియల్ 60 ఎపిసోడ్ చేస్తున్నావు నువ్వు. ఫ్యామిలీస్ కదా, ఇంకా పైన అప్పుడప్పుడు కలుస్తూ ఉంటాం. అమ్మ అప్పుడప్పుడు అంటే ఆయన ప్రతి ఎపిసోడ్ వస్తాడమ్మా, మీకు తెలియదు. ఏ క్యాబో చేసి వేసుకుని ఏదో వస్తుంటాడు ఆయన. సరే బాబు, ఇప్పుడు వాళ్ళ ప్రూఫ్ చూసాక, వాళ్ళిద్దరు కేసు చూసాక మీకు ఏమనిపిస్తుంది? పాపం వాళ్ళిద్దరు సమస్య విన్నాక మీకు ఏమనిపిస్తుంది? ఫస్ట్ ఒక ఏ చండమైనా ఫస్ట్ ఒక గొడవలైనా స్టార్ట్ అవుతుంది, తర్వాత వాళ్ళే కలిపేస్తారు. నువ్వేం కలపకు, ఏం చెడగొట్టకు. నేను కలపంలే, నన్ను కలపడానికి చాలా మంది ఉన్నారు. అదే ఏ ప్రాబ్లం అయినా మనవాడు వెనక ఏదో పవర్ ఉన్నట్టుంది. ఒక నేను పాజిటివ్ పవరా నెగటివ్ పవరా తెలీదు. వీళ్ళిద్దరిలో తప్పు ఎవరిదంటావు? వీళ్ళదే తప్పు, అఫ్ కోర్స్ మనవాడిది. మనోడుదా? ఎలా హౌ అక్కడ చాలా ఒక అమ్మాయి చాలా మంది పిల్లల్ని పెట్టుకొని మంచి పని చేస్తుంది, నువ్వు వెళ్ళి ఏదో మంచి పని తప్పు ఆయనది కాదనిపిస్తుంది. ఇందాక నుంచి మాటకు 10 సార్లు అత్త అత్త అంటున్నాడు. ఈయన ఏదో అత్త వెనక నడిపిస్తుందేమో నా డౌట్. ఏమంటావు? అఫ్ కోర్స్ ఉంటది. ఇంతసేపు నువ్వు డిఫెక్టివ్ అనుకున్నాను, ఇప్పుడు డిటెక్టివ్ అనిపించు. చూసా, కనిపెట్టేశా. కోట్ వేసుకున్నందుకు ఇప్పుడు సార్థకత అయింది. ఇందాకటి నుంచి 10 సార్లు అత్త అత్త అన్నాడంటే ఆయన వెనకున్నది ఎవరో కాదు, అత్తే. తరాలుగా సీరియల్ క్యారెక్టర్లు శాసిస్తుంది. సీరియల్ ని శాసిస్తున్న క్యారెక్టర్ ఏంటంటే అత్తే. ఇక్కడ అసిస్టెంట్ ఎవరు అర్థం కావట్లేదు నాకు. ప్లీజ్ నన్ను అనుకుంటారు అసిస్టెంట్. పైన అంత పరదా ఉన్నా సరే కింద గొడుగుతో వచ్చారంటే మీరే పవర్ఫుల్ అత్త. కనిపెట్టేశా. అసలు ఒక శివగామి, ఒక నీలాంబరి, అసలు ఎన్ని పవర్ఫుల్ క్యారెక్టర్లు ఉన్నాయో అన్ని పవర్ఫుల్ క్యారెక్టర్లు కలిసి ఒక మనిషిలా మారితే ఎలా ఉంటుంది అలా ఉన్నారండి. ఒక్కసారి మా ఊరికి హాయ్ చెప్పండి. హాయ్ అందరికి, ఇక్కడ వచ్చారు మీ బిజీ స్కెడ్యూల్ లో. చాలా 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 థ్యాంక్ యూ. మీకోసం చాలా ప్రేమతో ఈ ఒక సీరియల్లో ఇప్పుడు నటిస్తున్నాను. మీ అందరితో టచ్ లో ఉండడానికి, నా ఫ్యాన్స్ తో ఎప్పుడైనా ఇప్పుడైనా మీ ఇంట్లోనే ఉండాలి ప్రతిరోజు నేను. కాబట్టి ఈ సీరియల్ ఒప్పుకున్నాను, ఈ సీరియల్ చేస్తున్నాను. ఈ మంచి అవకాశం వచ్చింది. అసలు అత్త ఇంత సాఫ్ట్ గా మాట్లాడారు. అత్త అసలు మా సీరియల్ మాత్రం ఏ అన్నట్టున్నారు, ఇక్కడ మాత్రం మీరు చాలా సాఫ్ట్ గా మాట్లాడారు. తొక్కితే అప్పడం అయిపోతాం. నీలాంటి వాళ్ళు తొక్కితే ఏదైపోవడానికి నేను రెడీ. పిండితే నిమ్మకాయ జ్యూస్ అయిపోతాం. అమ్మ ఆల్రెడీ ఎవడో పిండేసినట్టు ఉంటాను నేను, ఇంకా నన్ను పిండుతారా మీరు? కానీ అసలు అత్త అంటే నిజంగా నేను ఎప్పుడో బాహుబలిలో శివగామిని చూసా, మళ్ళీ మన భూధర శివగామిలా ఉన్నారు. ఇన్ని డైలాగులు నువ్వు చెప్పడానికి వీలు లేదు. ఇది నీ హీరో కోసం ఐఎస్ సినిమా కాదు, ఇది
లేడీస్ కోసం టెలివిజన్ షో, ఇక్కడ డైలాగ్స్ మనదే, ప్లాట్ఫామ్ మనదే, పర్ఫార్మెన్స్ కూడా మందే. ఏయ్! అబ్బా అసలు నేను ఈగర్లీ వెయిటింగ్. సంజనా గారు అసలు మా స్మాల్ స్క్రీన్ మీద ఎలా కనబడతారో, అత్త క్యారెక్టర్ ఎలా ఎరగదీస్తారో, ఆ ఎమోషను, ఆ ఎలివేషను, ఆ డ్రామా అదంతా ఎలా పండిస్తారని చూడడానికి నేను చాలా ఎక్సైటింగ్ గా వెయిట్ చేస్తాను మేడం. అసలు అత్త క్యారెక్టర్ అసలు బీభత్సంగా షూట్ అయ్యారు అసలు మీరు. ఒకసారి ఆ నెక్లెస్ అలాంటిది ఏదో మాకు ఇస్తే మేము లైఫ్ సెటిల్ అయిపోద్దేమో. అత్తల దగ్గర మాత్రం కాస్ట్లీ నెక్లెస్ ఉంటాయి సీరియల్లో. మా ఆంటీలు అందరూ అనుకుంటే ఈ నెక్లెస్ అందరూ ఎక్కడ వేస్తారు, ఈ చీరలన్నీ ఎక్కడ వేస్తారు అనుకున్నారా మీరు రోజైనా? ఒకసారి అడుగుదాం, వెళ్ళిపోయి ముందు అడుగుదాం ఒకసారి. రండి రండి. కానీ ఏంటి మేడం ఇంత అందంగా ఉన్నారు, ఇంత మంచిగా ఉన్నారు, మీరు ఇంత ప్రాబ్లం తీసుకొచ్చారా పాపం? ఇటు ముందు రండి ఒకసారి. నేను ఏమీ ప్రాబ్లం తీసుకొని రాలేదు. గీతాంజలి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అన్ని చోట ఆంధ్రప్రదేశ్ లో ఓపెన్ చేస్తున్నాను, తెలంగాణలో ఓపెన్ చేస్తున్నాను. 30,000 స్టూడెంట్స్, మన 30,000 మంది స్టూడెంట్స్, 30,000 మంది స్టూడెంట్స్ మన గీతాంజలి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ లో చదువుతున్నారు. ఐఎమ్ ఎడ్యుకేషనిస్ట్. సో ఎడ్యుకేషన్ కోసం ఏదైనా చేస్తాము, జనాల్ని ఎడ్యుకేషన్ వల్లనే నిలబడాలి కదా. ఆహా అత్తంటే గయ్యాలది అనుకున్నాను, ఇంత గొప్పదని తెలియలేదు. అంటే స్టూడెంట్స్ కి చదువు చెప్పించడానికి కాలేజీలు కట్టడానికి ఆ ల్యాండ్ అడిగారు అంతేనా? ఆ ల్యాండ్ అడగలేదు, ఆ ల్యాండ్ కొన్నాను. కొన్నారు? లీగల్ గా కొన్నాను. మేమేమి ఇల్లీగల్ చేయము, చాలా పద్ధతిగా పర్ఫెక్ట్ గా చేస్తాము. అంటే మీరు కరెక్టే అంజలి గారు, మీరు అబద్ధం చెప్పారా? ఒక్క స్టోరీ మాత్రం మీరు వినేసి వచ్చి జడ్జ్ చేయకూడదు, మా స్టోరీ కూడా వినాలి. మాకు 30 years బ్యాకే ఆ ల్యాండ్ మాకు వచ్చి ఎవరో రాసి ఇచ్చేశారు. 30 years బ్యాక్ ఫ్రీలో ఎవరికైనా ఏదైనా రాయగలుగుతారా? అవును, ఈవిడ చెప్పింది కరెక్టే. ఈవిడ సైడ్ న్యాయం ఉంది, మీ సైడ్ న్యాయం ఉంది. ఒకసారి ఆ పెద్ద మనిషి షార్ట్ ఇట్లా నువ్వు ఓ అన్యాయం అనగానే సూపు పుట్టేసుకొని రావడం కాదు. లేదు, నాకేమో ఈ అత్తగారిని చూస్తే నా ప్రభాది అమ్మకే టఫ్ ఇస్తారేమో అనిపిస్తుంది. ఆ? ప్రభాది అమ్మ అంటే వాళ్ళందరికీ తెలుసు, నీకు తెలియదు నాకు ప్రభావతి గారు తెలుసా? కానీ ఇక్కడ చూస్తే ఈవిడ చెప్తే ఈవిడ న్యాయమే ఉంది, ఆవిడ వైపు చూస్తే ఆవిడ వైపు న్యాయం ఉంది, ఆయన చేసిన న్యాయం ఉంది. ఏది న్యాయం ఏది అన్యాయం అని జనాలు సీరియల్ చూసిన తర్వాత వాళ్ళే చెప్తారు. ఓకే, ఇప్పుడు జనాలకి ఎవరు న్యాయం తెలియాలంటే మనం ఏం చేయాలి? తెలియాలంటే ఫస్ట్ ఒక నేను వచ్చానంటే ఇప్పుడు జనాలకు తెలియాలి కదా, అందుకే కదా నన్ను పిలిచారు. సో మీ అందరి కోసం ఒక సర్ప్రైజ్ ఏంటంటే ఫస్ట్ ఎపిసోడ్ మీకోసం ఇక్కడ టెలికాస్ట్ అయిపోతున్నాము. అది మీరు చూసి ఎంజాయ్ చేయవచ్చు. మన అలవాల అభిమానుల కోసం ఇప్పటి వరకు ఇంకా టీవీలో టెలికాస్ట్ అవ్వకముందే ఫస్ట్ ఎపిసోడ్ మీకు ఫ్రీగా చూపిస్తున్నాం. ఓకే, ఆ ఎపిసోడ్ చూశాక ఎవరి వైపు తప్పు ఉంది, ఎవరి వైపు న్యాయం ఉంది, ఎవరు కరెక్ట్ అనేది మీరు చెప్పాలి. ఓకే ఓకే ఆ జెంట్లమ్యాన్ నువ్వు ఓకే, నువ్వు ఇంక ఇంటికి వెళ్ళక ఈరోజు ఇక్కడే కూర్చోయా, అయిపోయినా కదా. ఆయనకి ఇంకో కాఫీ నేనే స్వయంగా చేసిస్తా. అలాగే చెప్పాడు, త్వరగా వెళ్ళాలి వీడు కాఫీ తెస్తాడట. సో మరి అత్త వైపు తప్పు ఉందా, అమ్మాయి వైపు తప్పు ఉందా, కొడుకు తప్ప ఏంటో తెలియాలంటే మనం ఫస్ట్ ఎపిసోడ్ చూడాలి. చూడడానికి రెడీయా? ఓకే, మీరు హ్యాపీగా ఆడ కూర్చున్న తర్వాత మేము చెప్తాం ఎవరు తప్పు. పెద్ద మనిషి వచ్చాడా బాబు, న్యాయం చెప్పంటే ఎపిసోడ్ వేసాడు. ఒకసారి నీ నైట్ రిమూవ్ చేసుకో ప్లీజ్, డిటెక్టివ్ చెప్పకు. ఈ బాల్ తీసుకెళ్ళాడు బాబు, నా నైట్ మీద నా కోటి మీద పడ్డాడు. సో మరి ఏ దేవి వరమో నువ్వు మనకి సోమవారం నుంచి శనివారం వరకు ప్రతిరోజు 8:30కి మన స్టార్ మాలో రాబోతుంది. అసలు నిజంగా మీరు చూడలేదు కానీ ఒకసారి ఒక్కొక్క ఇంకా సరిపోయింది. ఓకే, ఫస్ట్ వాళ్ళు మాట్లాడగానే ముందు బాలు గారు న్యాయం అని వచ్చాం. ఇంకా ఈ డిటెక్టివ్ పని అక్కర్లేదు అనుకుంటా. రిమూవ్ చేసే నైట్ తీసేవచ్చా? తల్లి కూతురు తెలిసిపోయింది, ఎవరిపైన ప్రాబ్లం ఉంది తెలిసిపోయింది, ఇక్కడ ఎవరిపైన ప్రాబ్లం లేదని కూడా తెలిసిపోయింది. ఇంకా ఎలా ఉండబోతుంది అనగా వాళ్ళు చూసి తెలుసుకుంటారు. లోపల ప్యాంట్ కొంచెం లూజ్ అని వేసాను అంతే, పెద్ద టిటివ్ కాదు. నేను ఫస్ట్ అసలు సీరియల్ చూడగానే ఇక్కడ ఎంతో మంది కన్నీళ్ళు పెట్టుకున్నారు. ఫస్ట్ వాళ్ళు చెప్పే కన్నా ముందు మీకు ఎలా అనిపించింది సీరియల్? ఆఫ్ కోర్స్ చాలా బాగుంది, నిజంగా ఒక మూవీ చూసినట్టుంది. గుండెనట్ట గుడి గంటలు ఫస్ట్ ఎపిసోడ్ ఇలాంటి ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంటది. సో అది చూసినట్టే
ఒక ఫీల్ వచ్చింది. ఇంకొకటి చెప్పాలంటే స్టార్ మాలో వచ్చిన ప్రతి సీరియల్ ఒక మంచి స్టోరీతో ఒక మంచి స్లాట్లు తీసుకొస్తారు. ఈ ఒక సీరియల్ని 8:30కి ఒక ప్రైమ్ టైంలో తీసుకొస్తారంటే పక్కా ఇది హిట్ అవుతుంది. ఎందుకంటే స్టోరీ చాలా బాగుంటుంది. పక్కా మీరు అందరూ తప్పకుండా చూడండి. ఓకే, సూపర్ అన్న. నిజంగా మీ గుండె నిండా గుడి గంటలు ఎంత హిట్ అయిందో ఏ దేవి వారమో నువ్వు కూడా స్టార్ మాలో అంతే బ్లాక్ బస్టర్ అవబోతుంది. సో వీళ్ళు ఖచ్చితంగా ఈ సీరియల్ చేశారు. నాకైతే అన్ని క్యారెక్టర్స్ చాలా 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 బాగా నచ్చింది. ఆఫ్ కోర్స్ ఆవిడ క్యారెక్టర్ ఒక రిచ్ ప్లేస్ లో ఉండి మన సాంప్రదాయం పద్ధతి గురించి చెప్పాలి. ఒకటి చాలా బాగుంది నాకు. ఒక డిగ్నిటీ, ఒక సిన్సియారిటీ, ఒక సుపీరియారిటీ మొత్తం కలిస్తే గీతాంజలి అక్కడ. సో వీళ్ళతో మాట్లాడగానే ముందు మనం ఆడియన్స్ రెస్పాన్స్ తెలుసుకుందాం. Yeah. ఓకే, యాక్చువల్లీ సంజనాగా కూడా చాలా ఛాలెంజింగ్ గా ఒక జర్నీ నేను ఎదురు చూసాను లాస్ట్ 4-5 years లో. అన్ని ఛాలెంజెస్ నుంచి బయటకు వచ్చేయడానికి నేను బిగ్ బాస్ లో వెళ్ళాను. బిగ్ బాస్ లో వెళ్ళినప్పుడు ఎన్ని మాటలు పడ్డా. మీరు బయటకు వచ్చిన తర్వాత ఏం సాధిస్తారు, ఎంతమంది బిగ్ బాస్ లో ఉండే వాళ్ళు ఏం సాధిస్తారు, ఐ టోల్డ్ ఒక్క అడుగు ఒక టైంలో పెడదాం. ఇది సక్సెస్ చేసిన తర్వాత దేవుడి దయ వల్ల మేము ఎంత సిన్సియర్ గా చేస్తాం, మాకు ఇంకా ఆపర్చునిటీస్ వస్తాయి. అండ్ దానిలో కూడా నాకైతే వస్తుంది, నాకు దేవుడిలో ఒక నమ్మకం ఉంది. బికాస్ నేను చాలా సిన్సియర్ గా హార్డ్ వర్కింగ్ ఎఫర్ట్స్ పెట్టాను. అంటే రియల్లీ ఇట్ వాస్ వెరీ టఫ్ ఫర్ మీ టు బీ ఇన్ బిగ్ బాస్ ఫర్ 3.5 months. నా పిల్లల్ని వదిలేసి ప్రతిరోజు నవ్వుతున్నాను, పైన లోపల ప్రతిరోజు చస్తున్నాను. 3.5 months వాజ్ వెరీ టఫ్. ఆ పర్టిక్యులర్ ఫలంగా ఈ షో నాకు వచ్చింది. సో ఎవరెవరు చెప్పారో ఏం సాధిస్తారు, దేవుడి దయాల వల్లే సాధించాను, చూడండి కళ్ళు తెరిచి అది చెప్పట్లు అనేసి. బికాస్ మాకు ఒక మదర్ గానే మేము, అది కూడా నా బేబీ జస్ట్ 5.5 months ఉండే, బట్ నాకు చాలా ఛాలెంజెస్ ఉండే. మంచి పేరు కావాలి నాకు. నన్ను చాలా మిస్అండర్స్టాండ్ చేశారు బిగ్ బాస్ ముందు, ఇది రాంగ్ అమ్మాయి అనేసి. సో ఒక మంచి అమ్మాయిగా నాకు పేరు కావాలి. నాకు పేరు వస్తే నా పిల్లలకి పేరు వస్తుంది, నా పిల్లల భవిష్యత్తం కూడా బ్రైట్ ఉంటుంది. నా హస్బెండ్ కూడా ప్రౌడ్ గా ఫీల్ అవ్వాలి. నాకు ఛాలెంజెస్ అయ్యే టైంలో నేను నా హస్బెండ్ వైపు చూసేసి ఒకటే మాట చెప్పాను, ఈ ప్రాబ్లం జరిగింది. నేను రియల్ లైఫ్ లో నీకు ప్రౌడ్ చేసే వరకు నేను చావను. నా బ్రతికే వచ్చి నిన్ను ప్రౌడ్ చేయాలి నాన్న, నేను నీ మర్యాద కోసం నేను ఎంతైనా పోరాడతాను అనేసి నేను నా హస్బెండ్ కి ప్రామిస్ చేశాను. అక్కడ నేను ప్రోమో చూస్తుంటే నా కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి లిటరలీ. సో ఇది జస్ట్ అనదర్ సీరియల్ అయితే నా లైఫ్ లో ఇది ఖచ్చితంగా కాదు. దిస్ సీరియల్ ఇస్ లైక్, నాకు 2 పిల్లలు ఉన్నారు. ఈ మొత్తం సీరియల్ నా లైఫ్ లో నాకు 3rd బేబీ లాగా. నేను అంత ఎమోషనల్ గా అటాచ్ ఉన్నాను ఈ సీరియల్ తో. బికాస్ ఇట్ హస్ బాట్ మీ బ్యాక్. నాలో ఉండే జీవితంని ఈ సీరియల్ మళ్ళీ ఇట్ గాట్ బ్యాక్ మై లైఫ్ టు మీ అని నేను చెప్పొచ్చు. మై లైఫ్, మై హ్యాపీనెస్, మై రెస్పెక్ట్, మై ఐడెంటిటీ, ప్రతి ఒక్కటి. అండ్ ఒక ఆర్టిస్ట్ గా మేము కెమెరా ముందు ఉంటేనే మన క్రియేటివిటీ బ్రతుకుంటుంది. మేమందరూ అది ఆర్టిస్ట్ గా అనుభవిస్తాం. ప్రతిసారి వి వాంట్ బీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కెమెరా ఫర్ ఫ్యూ డేస్ అట్లీస్ట్ ఇన్ అ మంత్. అండ్ రిమైనింగ్ టైం నేను నా పిల్లలకి ఇవ్వడానికి రెడీగా ఉన్నాను. నా మదర్ నాకు చాలా సపోర్ట్ చేసింది, నా మర్దలు నాకు చాలా సపోర్ట్ చేసింది, నా పిల్లల్ని సొంత పిల్లల్లా చూసుకున్నారు. నాకు అట్లాంటి బ్యూటిఫుల్ ఫ్యామిలీ రియల్ లైఫ్ లో కూడా ఉంది కాబట్టి ఐ వాజ్ ఏబుల్ టు, ఈవెన్ నౌ ఐఎమ్ ఏబుల్ టు బీ హియర్. ఇప్పుడు నా అమ్మాయికి 14 months మాత్రమే, బట్ చాలా హ్యాపీగా ఉంటుంది ఇంట్లో. అండ్ ఒక వర్కింగ్ మామ్ గా నన్ను అందరూ అర్థం చేసుకున్నారు. అండ్ నాట్ జస్ట్ దాట్, ఇంత బ్యూటిఫుల్ గా సీరియల్ వచ్చిందంటే నేను చాలా మిస్ అయిపోతున్నాను. మన డైరెక్టర్ సార్ ఇక్కడ లేరు. సురేష్ సార్ అంటే తను ఉంటే, సురేష్ సార్ లొకేషన్ లో ఎనర్జీనే వేరు. నాకు సురేష్ సార్ కొంతసేపు కూడా కనిపించలేదు. అంటే ఎనర్జీ కూడా డ్రాప్ అయిపోతుంది సీన్ లో అనేసి నాకు భయం కొడుతుంది. అంతా నేను తన ఎనర్జీ మీద నేను అంత డిపెండ్ అవుతాను. నేను ఈ మాట తనకి ఎప్పుడు డైరెక్ట్ గా చెప్పలేదు. యాక్చువల్లీ కెమెరా ముందు అందరికీ చెప్తున్నాను, సురేష్ సార్ లొకేషన్ లో ఉంటేనే సూపర్ గా ప్రతి ఒక్కటి వస్తుంది. అండ్ ఆఫ్ కోర్స్ నవీన్ సార్ కూడా మన ఇంకొక డైరెక్టర్ ఉన్నారు, చాలా సపోర్టింగ్ గా ఉంటారు. ఇద్దరు కలిసేసి, బికాస్ నా తెలుగు వచ్చేసి మీ అందరి తెలుగు అంత స్పష్టంగా లేదు, కానీ నేను మ్యాచ్అప్ చేస్తూ ఉంటాను. సో బట్ ఇప్పుడు లిటరలీ చాలా మంచి ఫ్లోలో వచ్చేసింది ప్రతి ఒక్కటి. సో ఎంతైనా చెప్తే నా ఆనందం నేను ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను. నా మనసు పరిస్థితి ఎంత హ్యాపీగా ఉందనేసి మీరు అందరూ చూస్తున్నారు. థ్యాంక్ యూ మమ్మీ.
నాకు షూటింగ్ పంపించావు, నా పిల్లల్ని నీ స్వంత పిల్లల్లాగా చూసుకుంటున్నావు. ఇప్పుడు కూడా మమ్మీనే ఇంట్లో ఉంది పిల్లలతో. థ్యాంక్ యూ మమ్మీ, థ్యాంక్ యూ ముజీబాపా, థ్యాంక్ యూ మోమినా అని నేను నా ఫ్యామిలీని అందరినీ థ్యాంక్ యూ చెప్తాను. ముఖ్యంగా థ్యాంక్స్ టు సచ్ అండర్స్టాండింగ్ హస్బెండ్. వేరే ఎవరైనా మొగుడు దొరుకుంటే కూర్చో ఇంట్లో, ఏం అవసరం ఉంది అని చెప్పేవాడు. మై హస్బెండ్ ఇస్ సో ఎడ్యుకేటెడ్, ఒక సర్జన్ గా. హీస్ అ డాక్టర్, హీస్ వెరీ వెరీ ఎడ్యుకేటెడ్. సో నేను ఎంత హర్ట్ లో ఉన్నాను, హార్ట్ లో తనకు తెలుసు, ఎంత పెయిన్ లో ఉండే నేను అని నా పెయిన్ తనకి చాలా మంచిగా తెలుసు. సో ఆల్ దీస్ ఆర్ మై పవర్స్ అండ్ ఆల్ వల్లనే నేను ఇక్కడ దాకా రాగలను. నా ఫ్యామిలీ లేదంటే నిజంగా నేను లేను. సో థ్యాంక్ యూ టు మై ఫ్యామిలీ, థ్యాంక్ యూ టు మై ఫ్యామిలీ. ఇది నేను సాధించలేదు, ఇది నా ఫ్యామిలీనే సాధించింది. సూపర్ సంజన గారు, థ్యాంక్ యూ. అసలు మీకు యాక్టింగ్ అంటే ఎంత ప్యాషన్ నాకు తెలుసు. నేను బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చా కూడా మిమ్మల్ని చూసా. అసలు ఒక డెడికేషన్, ఒక సాక్రిఫైస్, ఒక హార్డ్ వర్క్, మీరు చేసినవన్నీ కూడా మీ పెర్ఫార్మెన్స్ లీడర్స్ కనిపించాయి. ఖచ్చితంగా మీరు తెలుగు స్పష్టంగా మాట్లాడలేదని మీరు అంటున్నారు, కానీ ఈ ఏ దేవవర్మో నీవు సీరియల్ తర్వాత ప్రతి తెలుగు ఆడియన్స్ హృదయాల్లో మీరు స్పష్టంగా నిలిచిపోతారు. ఇది మాత్రం ఫిక్స్. థ్యాంక్ యూ. అండ్ నారాయణ స్వామి గారు అండ్ నితిన్ గారు, మన ప్రొడ్యూసర్స్, ఫ్లయింగ్ ఈగిల్ బ్యానర్ ఒక సినిమా కంటే తక్కువ తీయలేదు. దీని కాస్ట్ ఎంత ఎక్స్పెన్సివ్ నాకు బాగా తెలుసు. నేను పాస్ట్ లో కన్నడ ఫిల్మ్ ప్రొడ్యూస్ చేశాను. ఒక ప్రొడ్యూసర్ గా ఎంత నొప్పలేస్తే అయినా 100% జస్టిస్ కాకుండా 500,000% జస్టిస్ చేశారు. డబ్బుల గురించి ఆలోచించలేదు. అవుట్డోర్ లో కూడా ఎంత దూరం లొకేషన్ తీసుకెళ్లి, లొకేషన్ అందం కోసం మాకు దూరం తీసుకెళ్లి అంత మంచిగా షూట్ చేశారు, అంత మంచిగా మమ్మల్ని చూసుకున్నారు. నారాయణ స్వామి గారు, నితిన్ గారు, ఫ్లయింగ్ ఈగల్ టీమ్ కి థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అండ్ ఎంతైనా చెప్తే థ్యాంక్ యూ తక్కువనే. థ్యాంక్ యూ సంజన గారు. అసలు నెక్స్ట్ అంజలి గారు, అసలు మిమ్మల్ని స్క్రీన్ మీద చూస్తుంటే వాళ్ళ సొంత కూతురులా ఫీల్ అవుతున్నారు. అందరికి అదే ఫీలింగ్ వచ్చింది. నాకైతే ఒక మూమెంట్లో సీరియల్లోకి వచ్చి మీ ఆరాధ ఛానల్కి నేనున్నా, మీకు ఏం కదని చెప్పాలనిపించింది, అంత కనెక్ట్ అయిపోయా. సో ఈ క్యాట్ చేసినప్పుడు ఎలా అనిపించింది, ఎక్స్పీరియన్స్ ఏంటి? మీ అందరికి నచ్చిందా? ఫస్ట్ ఎపిసోడ్ బాగా వాళ్ళ కన్నీళ్ళు చప్పట్లు చెప్తాయండి ఎంత బాగా నచ్చిందో. థ్యాంక్ యూ. ఇప్పుడు ఇలా ఉన్నాం కదా, నేను ఇప్పుడు వచ్చి సోనియా, కానీ మీరు చూసింది వచ్చి అంజలి. ఆ అంజలి కోసం నేను మాత్రం కాదు, చాలా మంది చాలా హార్డ్ వర్క్ చేశాము, అన్ని మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి కోసమే. సో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకా కూడా మీ అందరినీ బాగా ఎంటర్టైన్ చేస్తూ ఒక్కొక్క ఎపిసోడ్ చాలా ట్విస్ట్ తో ఉంటది. ఇంకా మీరు డీప్ గా వచ్చి కనెక్ట్ అయిపోతారు. ఒక అమ్మ కూతురు ఇలా ఉంటారా అని. అమ్మని చూస్తే అమ్మ తప్పు కాదు, కూతుర్ని చూస్తే కూతురు తప్పు కాదు. అమ్మ అంత రిచ్ అయి ఉండి అంత మంచి ఫ్యామిలీతో ఉన్నారు, కూతురికి ఎవరు లేదు, వాళ్ళ తోడు ఉన్న వాళ్ళు మాత్రమే ఫ్యామిలీ. సో ఇదే వచ్చి కథ. వీళ్ళిద్దరు ఎలా వచ్చి కలుస్తారు, వీళ్ళు గొడవే చేస్తారా లేకపోతే మంచిగా కలిసి ఉంటారా అనేది మీరు త్వరలో చూస్తారు. ఇంకా ఏం చెప్పాలంటే, మీరు 30 minutes చూసారు. ఈ 30 minutes కి మేము చాలా అంటే చాలా కష్టపడ్డాము. ఒక్కొక్క లొకేషన్ లో వెళ్ళి ఎంత హార్డ్ వర్క్ చేసామంటే, పొద్దున 4:30కి లేస్తాము, నైట్ 10-11 వరకు మేము వర్క్ చేస్తూ ఉంటాము. ఇక్కడ మా హార్డ్ వర్క్ ఏమీ మీకు తెలీదు, బట్ ఇదంతా మీ అందరినీ ఎంటర్టైన్ చేయాలి, ఆ ఒక్క రీజన్ కోసమే. అండ్ స్టార్ మాకి చాలా 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 థ్యాంక్స్. ఇంత మంచి స్టోరీ వచ్చి రాసి అది బాగా మీ అందరికి చూపించినందుకు. బికాస్ ఇప్పుడున్న జనరేషన్ లో అన్ని మారిపోతున్నాయి, ఎవరికి ఈ లవ్ వచ్చి కనెక్ట్ అయ్యేదే లేదు. బట్ ఇలాంటి స్టోరీ చేసేటప్పుడు నాకు నిజంగానే షూటింగ్ లో గ్లిసరిన్ ఏం వాడను, నిజంగానే నాకు ఏడుపు వస్తుంది. నిజంగా గ్లిసరిన్ వాడను. గ్లిసరిన్ వాడకుండా ఏడ్చారా? నిజంగా వాళ్ళు అది ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడే ఆ మూడ్ లోనే ఉంటాము. నాకు తెలిసి మీ క్యారెక్టర్ చూస్తుంటే మీరు నవ్వే సీన్లు కానీ ఏడ్చే సీన్లు ఎక్కువ ఉన్నాయి. అంటే అలవాట్లు ఏడ్చేసి ఉంటుంది నాకు తెలిసి. అలవాటు అనేది కాదు, ఆ సీన్స్ అంత ఇంపాక్ట్ఫుల్ గా ఉంది, అంత డెప్త్ ఉన్నాయి. తెలిసి అర్థం అవుతుంది, మాకు ఫస్ట్ ఎపిసోడ్ లోనే అర్థమైంది కదా. అవును. సో ఒక్కొక్క సీన్ వచ్చి నాకే చాలా క్లోజ్ టు హార్ట్ గా ఉంది. మీరు అలా ఏడకండి, మాలాంటి కుర్రోళ్ళు చూడలేకపోతున్నాం. ఎలా అనిపిస్తుంది అంటే, దీనికి ముందు ఎలా ఉన్నామో ఇప్పుడు అందరి దగ్గర లవ్ స్ప్రెడ్ చేయాలి అని ఆ ఒక్క థాట్ నాకు వచ్చింది. ఎవరెవరు ఎంత కష్టంలో ఉన్నారో మనకి తెలీదు, బట్ చూస్తే మంచిగా మాట్లాడాలి, నవ్వాలి, అందరితో హ్యాపీగా ఉండాలి అనేది మాత్రం నేను ఈ ప్రాజెక్ట్ నుంచి నేర్చుకున్నాను, ఇంకా కూడా చాలా నేర్చుకుంటాను. సో నన్ను అంజలిగా మీ అందరికీ ఇంట్రడ్యూస్ చేస్తున్నా. అంజలిని మీరందరూ ప్రేమిస్తారా? ఖచ్చితంగా. ఒక్కసారి మీ అరుపులతో చెప్పండి ఎంత ప్రేమిస్తారో. చాలా థ్యాంక్స్.
1 year గా ఈ ప్రాజెక్ట్ కోసం మేము వర్క్ చేస్తున్నాము, ఒక్క రోజులో కాదు, 1 year గా. సో మీరందరూ అంజలికి ఏ దేవి వరమో నీవు ఈ టీమ్ కి మీ లవ్ ని ఇస్తారని అనుకుంటున్నా. కమింగ్ మండే నుండి 8:30కి మీ లవ్ ని మొదలు పెట్టాలి, ఓకేనా? థ్యాంక్ యూ. ఏమండి ఆంటీలు అంకుల్ ఎంత చూస్తారో తెలియదు కానీ మీలాంటి అందమైన అమ్మాయి ఉన్నాక మాలాంటి కుర్రలు ప్రతిరోజు 8:30కి టీవీ ముందు కూర్చుంటాం. ఎప్పుడు వస్తారు అంజలి, ఎప్పుడు వస్తుంది అంజలి, ఎప్పుడు వస్తుంది? ఇంకా గీతాంజలి చూస్తే కొంచెం భయం వేస్తుంది అనుకోండి మాలాంటి కుర్రోళ్ళకి. యాక్చువల్లీ వచ్చినప్పుడు అక్కడ ఒక అంకుల్ వచ్చి చాలా అరిశారు. ఎప్పుడు తెలుసా? టీ కాఫీ కోసం కాదు, మా అమ్మని చూసిన వెంటనే అంకుల్ అరిచేస్తారు. ఎవరా జెంటిల్మెనా? అవును, ఆ జెంటిల్మెనే. అరుస్తాడు ఆయన ఏ ఆంటీని చూసినా అలాగే అరుస్తారు ఆయన. గ్రీన్ షర్ట్ అగో 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 అంకులే. గీతాంజలి గారితో అంత ఈజీ కాదు. సూపర్ సింగర్ అంకుల్ డైలీ చూడాలి ఇంక పైన, ఓకేనా? నా కోసం చూస్తారా, గీతాంజలి కోసం చూస్తారా? ఎవరి కోసము? నా కోసమా? గీతాంజలి కోసం చూస్తారంట, తర్వాత అంజలి గారి కోసం చూస్తారంట. డన్ డన్ డన్. ఇంక పైన అంజలి గీతాంజలి ఇద్దరిని బాగా లవ్ చేయాలి, ఓకేనా? అంజలిలోనే గీతాంజలి. అయ్యో అంజలి గారు వెళ్ళండి. గీతాంజలిలోనే అంజలి ఉంది. అది అంజలి అంజలి గీతాంజలి పాట వినలేదా? ఈ అంజలి ఈ లవ్ చేస్తాడు ఇప్పుడు. ఈ గొడవలో గుండె నిండా గుడి చూడడం మానేయకండి, ఓకేనా? యా, నిజంగా చాలా హ్యాపీగా ఉంది. ఇలాంటి ఒక మంచి సీరియల్ ని లాంచ్ చేయడానికి నన్ను పిలిచినందుకు థ్యాంక్ యూ స్టార్ మా, థ్యాంక్ యూ. సో అంజలి గారికి ఏమని చెప్తారా కుర్రోళ్ళకి ఏమన్నా? కుర్రాలకి ఏం చెప్పాలి? అందరూ లవ్ చేయండి. అది లవ్ చేయండి అన్నారు కదా, ఇంకా చాలు. ఇంకా 8:30 7 నుంచే కూర్చుంటాం టీవీ ముందు మేము. మంచిదే కదా, ఎప్పటి నుంచి మన స్టార్ వాళ్ళ సీరియల్ మొత్తం అప్పటి నుంచి చూడండి. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్. అసలు ఇద్దరు కూడా పెర్ఫార్మెన్స్ అదరగొట్టారు, ప్రతి ఒక్కరి హార్ట్ ని టచ్ చేశారు. నాకు తెలిసి ఫస్ట్ ఎపిసోడ్ ఇలా ఉందంటే ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్ లో ఎంత ఎమోషన్ ఉంది, ఎంత డ్రామా ఉందనే దానికోసం మేము చాలా ఈకర్గా వెయిట్ చేస్తున్నాం. సో మీ సీరియల్ ఒక 5 సంవత్సరాలు ఒక 6,000 ఎపిసోడ్లతో బ్లాక్ బాస్టర్ గా సాగాలని మా